Alright, good morning guys. ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు. నవకార్ మోటార్స్కి అయితే వచ్చేసినాము మన కార్ మోడిఫికేషన్ చేయడానికి. వచ్చిన తర్వాత కార్లో ఏమేమి మోడిఫికేషన్ చేస్తాం అనేది వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కొద్దిగా మళ్ళీ తర్వాత చేంజెస్ రావడం, వాళ్ళు చెప్పినట్టు చేయకపోవడం ఏదైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఏం చేసిన అంటే ఫస్ట్ అయితే ఫుల్ మ్యాప్ మొత్తం ఫర్నిచర్ దగ్గర నుంచి పైన ర్యాక్ కానీ, సోలార్ సిస్టమ్ కానీ, పవర్ సిస్టమ్ కానీ, ఇక్కడ ఫర్నిచర్లో బెడ్ ఎట్లా రావాలి అండ్ మొత్తం అంతా స్కెచ్ చేసిన అనమాట. ఒకసారి టైం ల్యాబ్స్ అయితే చూడండి, చాలా బాగా వచ్చింది టైం ల్యాబ్స్ చూసిన తర్వాత నేను ఈచ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది మైండ్లో ఉన్న థాట్స్ అని అయితే స్కెచ్ పైన ఫటాఫట్ గీసేసిన. 8 పేపర్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏమేమి చేపిస్తున్నాం అనేది ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అండర్ బెడ్ స్టోరేజ్ అనమాట ఇదంతా. సో మనము ఇట్లా చూసుకుంటే ఇటు వచ్చేసి డ్రైవర్ సీట్ ఉంటుంది అండ్ ఇటు బ్యాక్ సైడ్. సో ఇక్కడ మనకి 2 డోర్లు వస్తాయి. సో డోర్ల దగ్గర మనకి సిఎన్జి బాక్స్ అనమాట. ఇక్కడ ఒక బాక్స్ కంప్లీట్గా సిఎన్జి ప్యాక్ చేసేస్తుంది. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి బ్యాటరీ కమ్ ఇన్వర్టర్ ప్లాన్ చేస్తున్నా. దీన్ని ఒకసారి బ్యాటరీ ఇన్వర్టర్ వచ్చిన తర్వాత ఇలా పెట్టాలా లేకపోతే బ్యాటరీ ఇలా పెట్టాలా చూసాము. మ్యాక్సిమం అయితే ఇలా అనుకుంటున్నా. సో దాని ప్రకారం డ్రాయింగ్ చేసిన. ఒకవేళ అలా సెట్ కాకపోతే ఇలా చేసి మళ్ళీ డ్రాయింగ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పార్ట్, ఇక్కడ నుంచి ఈ పార్ట్ మాత్రమే ఇది ఒక స్టోరేజ్ అనమాట. దీనిలో మనకి 2 kg సిలిండర్లు పెట్టడానికి దానికి ఎంత సైజు కావాలో దాని వీటితోని కంటిన్యూస్గా ఈ స్టోరేజ్ అయితే వస్తుంది. దాని తర్వాత ఇక్కడ 2 ఎల్పిజి సిలిండర్ 2 kg 5 kg అనుకున్నా కానీ 5 kg అయితే హైట్ అయిపోతుంది. సో హైట్ అయితే మనకి మళ్ళీ బెడ్ హైట్ అయితే మొత్తం హైట్ చేయాలి లెవెల్లో. సో దీన్ని బట్టి చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక స్టోరేజ్ బాక్స్ వస్తుంది మనకి, ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ నేను టేబుల్ లాగా సెటప్ చేపిస్తున్నాను. అంటే ఈ పార్ట్ పైకి కిందికి మూవ్ అవుతుంది అనమాట. అందుకని ఓపెన్ స్పేస్ అని రాసేసిన. దీన్ని ఏంటంటే వుడ్ మనకు బెడ్ చేయాలనుకున్నప్పుడు కిందికి వేసేస్తా. అండ్ అవసరం లేదు కూర్చొని వర్క్ చేయాలనుకున్నప్పుడు దీని కింద స్టోరేజ్ ఏదైతుందో అందులో బాక్సులు పెట్టాలనుకున్నా బాక్సులు బయట తీసి పక్కన పెట్టేస్తే ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. దీని పైకి లేపేసి టేబుల్ వస్తుంది. సో అది అయిన తర్వాత మనకు కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది, సూపర్ ఉంటుంది, అది అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి ఇంత పార్ట్ మనకి మన గ్యాస్ స్టవ్ ఉంది కదా, ఆ గ్యాస్ స్టవ్ ఆక్యుపై చేసేస్తుంది. దీన్ని మనము ఇట్లా బయటకి డ్రా చేస్తాం అనమాట. ఈ డ్రాయర్ ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. అండ్ దీని పక్కన 2 స్టోరేజెస్. దీనిలో మ్యాక్సిమం మనకి రైస్ కుక్కర్ అండ్ జ్యూసర్ అండ్ వాటర్ హీటర్ అండ్ గ్రోసరీ బాక్సెస్, ఇంకా కూరగాయలు కానీ, ప్లేట్స్ అండ్ యుటెన్సిల్స్ అన్నీ దీనిలో వచ్చేస్తాయి. సో ఇది అండర్ బెడ్ స్టోరేజ్ స్ట్రక్చర్. మ్యాక్సిమం ఫైనల్గా అంటే చేస్తూ ఉంటే, వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత చేస్తూ ఉంటే ఇంకా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఏదైనా పాసిబిలిటీ లేకపోతే చేంజెస్ చేయాల్సి వస్తుంది. ఫైనల్గా అయితే ఇది. నెక్స్ట్ వచ్చేస్తే మనకి
ఇది బెడ్ పైన ఎట్లా కనబడాలనేది, అంటే ఇవి బెడ్ పైన ఏ రకంగా పార్టిషన్ చేయాలనేది ఇదైతే డ్రా చేసిన. సో ఈ కంప్లీట్ సిఎన్జీ ఉంది కాబట్టి దీనికి ఒక డోర్ అయితే కంపల్సరీ ఉండాలి దీనికి ఫిక్స్గా. సో డోర్ ఇటు ఓపెన్ చేయాలా అటు ఓపెన్ చేయాలని కూడా మనం ఆలోచించాలి. ఇటైతే అవసరం లేదు, అందుకని డోర్ అయితే అటు ఓపెన్ చేస్తాను, అందుకని ఇక్కడ హింజెస్ పెట్టిన. అండ్ ఇది కూడా ఇది ఇటన్నా ఓపెన్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనకు డోర్కి అడ్డం అవుతుందా, మరి ఇటు ఓపెన్ చేయాలి దీని ఫైనల్ ప్లాన్ అయితే చేంజ్ అవ్వచ్చు. ఇది కొద్దిగా డౌట్. అండ్ ఎందుకంటే మనకు ఏదైతే మన బ్యాటరీ ఇన్వర్టర్ ఉందో దానికి ఒక సైడ్ ఫ్యాన్స్ ఉన్నాయి, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, ఇంకో సైడ్ ఏమో వైరింగ్ ఉంది అన్నిట్లా కాకుండా. సో అది ఎట్లా అడ్జస్ట్ అవుతుంది, ఎందుకంటే మనకు ఫ్యాన్స్ ఎగ్జాస్ట్ ఎప్పుడైనా ఇట్టే రావాలి, బయటకు వస్తే బెటర్. ఇటు కానీ వస్తే ఇక యూజ్ ఉండకపోవచ్చు. అండ్ ఇది ఫుల్ ఓపెన్. ఈ బాక్స్ ఈ దీనిపైన వచ్చే ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా పైకి వచ్చేది అనమాట, పైకి కిందికి మూవబుల్. అండ్ ఇది ఉంది కదా, ఇది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇవి చేసే ముందు ఇప్పుడు ఫస్ట్ ఇవి చెప్తా. ఇక్కడ ఏంటంటే ఇది మొత్తం ఒకటే పార్టిషన్ చేయమని చెప్పిన, ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనకి గ్యాస్ స్టవ్ ఉంది కదా, గ్యాస్ స్టవ్కి ఒక ఓపెన్ క్లోజ్ చేయించేసి ఇక్కడ మనం ఓపెన్ చేపిద్దాం అనుకున్నాం. కానీ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే మనము హింజెస్ పెడతామో ఆ హింజెస్ పెట్టిన తర్వాత ఇది ఓపెన్ చేయాలంటే దీన్ని బయటకు తీయాల్సి వస్తుంది. ప్లస్ ఇడిదిక్కుంది కదా, ఇక్కడ చూపిస్తానండి. దీన్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ హింజెస్ పెట్టాల్సి వస్తుంది. హింజెస్ పెట్టాలంటే ఈ పార్ట్ అనేది అడ్డం వస్తుంది అనమాట, ఓపెన్ చేయడానికి అడ్డం వస్తుంది దాని బెడ్. సో దీన్ని బయటకు తీయాల్సి ఉంటుంది. సో దీన్ని బయట తీసిన మొత్తం బయట తీద్దామని చెప్పేసి ఇట్లా ఫిక్స్ చేసిన. ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఫిక్స్ చేసేసి ఇక్కడ మనం బయట తీద్దాం అనుకున్నాం, మళ్ళీ ఈ డోర్కి ప్రాబ్లం అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ ఉండే పార్టిషన్ ఏదో ఈ డోర్కి ఓపెన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఇదైతే మొత్తం తీసేయాలి. మొత్తం తీసేస్తే ఈ డోర్ ఫ్రీగా ఓపెన్ చేయొచ్చు, ఈ డోర్ ఫ్రీగా ఓపెన్ చేయొచ్చు. సో అప్పుడు దీన్ని కూడా మ్యాక్సిమం ఇక్కడనే పెడతాం, ఇంకా ఈ డోర్ ఓపెన్ చేయడానికి. ఎందుకంటే ఇది ఎట్లా బయటకు వెళ్తుంది కాబట్టి బయటకు వెళ్ళిన తర్వాత దీనికి ఓపెన్ కావాలని కొద్దిగా స్పేస్ మిగులుతుంది. సో అప్పుడు ఇది ఇట్లా ఓపెన్ చేస్తాము, ఇది కూడా ఇట్లా ఓపెన్ చేస్తాం, మ్యాక్సిమం ఇది కొద్దిగా చేంజ్ అవుతుంది. సో ఇది పార్టిషన్స్ ప్లాను. సో ఈ రకంగా ఇది అండర్ బెడ్ స్టోరేజ్ ఏమేమి వస్తాయి అనేది, ఇది బెడ్ పైన పార్టిషన్స్ ఏ రకంగా పీసెస్ చేయాలనేది. ఇంకా నెక్స్ట్ చూస్తే ఇది ఉంది కదా, ఇదేంటంటే ఇక్కడ నేను చెప్పిన కదా ఓపెన్ అని చెప్పేసి, ఈ టేబుల్ ఏదైతే ఉందో అది ఓపెన్ అని చెప్పేసి ఇంత పీస్ ఏదైతే ఉంటుందో ఈ పీస్లో మనకి ల్యాప్టాప్ పెట్టుకోవడానికి చేతులు పెట్టుకోవడానికి సరిగా ఉండదు. అందుకని చెప్పేసి పైకి అయిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట, ఓపెన్ అయ్యి డబుల్ అవుతుంది. సో అది స్ట్రక్చర్ పైన ఫస్ట్ ఇట్లా ఉంటుంది, తర్వాత ఇది పైకి వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినా కదా హింజెస్ చూపిస్తున్నా కదా. సో ఈ రకంగా ఓపెన్ అయితే మనకు టేబుల్ విడ్త్ అవుతుంది, ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకుని హ్యాండ్స్ కూడా పెట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. సైడ్ నుంచి చూస్తే ఈ రకంగా మనకు ఒక ఎల్ షేప్లో ఒక లీనియర్ షిఫ్ట్ పైకి వెళ్ళడానికి ఇక్కడ ఇట్లా చూపించిన కదా థ్రెడ్స్. సో ఇది టూ ప్లైస్ ఉంటాయి అనమాట. ఈ 2 ప్లైస్కి ఇట్లా హింజెస్ వేసేసి దాన్ని క్లోజ్ చేసేస్తాం, ఓపెన్ చేసినప్పుడు చేస్తాం. ఇది బెడ్. ఇంకా లోపల స్ట్రక్చర్ మొత్తం అయిపోయింది. ఇంకా పైనకు వస్తే ర్యాక్ చూస్తే మనకి ఇంత ఉంది. ర్యాక్ వచ్చేసి సోలార్ ప్యానల్కి అనుగుణంగా చేయించిన. వాళ్ళు యాక్చువల్గా అయితే 6.3 వేస్తారు, నేను 6.5 ఉంది సోలార్ ప్యానల్ కాబట్టి 6.5 చేయించిన ఇట్లా లెంత్లో. సో ఈ మొత్తం లెంత్లో ఫస్ట్ మనకి కింద వాటర్ స్టోరేజ్ వస్తుంది. ఇది వచ్చేసి వాటర్ పైప్స్ అనమాట. ఈ డ్రా చూస్తున్నారు కదా, ఇవన్నీ వాటర్ పైప్స్. వాటర్ పైప్ ఎట్లా ఉంటుందంటే ఈ పైప్ వచ్చేసి ఇట్లా ఇటు సైడ్ నుంచి ఇట్లా వస్తాయి, మళ్ళీ ఇటు నుంచి ఇట్లా వస్తాయి. ఇట్లా చేపిస్తే ఏమవుతుందంటే పైకి మధ్యలో ఇంకో పైపు పట్టే అంత గ్యాప్ మిగులుతుంది అనమాట. సో దాన్ని కవర్ చేయడానికి నేను ఈ రకంగా చేసాను అనమాట. ఈ రకంగా అంటే ఇటు నుంచి ఇట్లా పైప్స్ వేసేసి ఈ రకంగా ఫిట్ చేసి ఈ మధ్యలో గ్యాప్ ఏం రాదు, ఒక 1 సెంటీమీటర్ గ్యాప్ ఉండేటట్టు ఇట్లా డిజైన్ చేసిన. ఇది అయిన తర్వాత ఇది ఫుల్ రాదు, ఇక్కడ దాకా రాదు, మనకు కొంతవరకు మాత్రమే వస్తుంది. ఒక 75% ఇది ఆక్యుపై చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకా మోటార్ పెట్టడానికి కానీ ఇంకా లగేజ్ పెట్టడానికి స్పేస్ ఉండాలి. అది లేకపోతే కొద్దిగా కష్టమవుతుంది. ఎప్పుడన్నా ఏదైనా ఎక్కువ ఎక్స్ట్రా సామాన్ ఉంటే పైన స్పేస్ ఉంటే ఏంటంటే పైన వాడేసుకోవచ్చు. అందుకని 75% ఎన్ని పైప్స్ వస్తే అన్ని పైప్స్. నేనైతే మ్యాక్సిమం ఒక 12 to 14 వస్తాయి అనుకుంటున్నా, చూద్దాం మనం బిల్డ్ చేసేటప్పుడు ఏర్పడుతుంది. అండ్ ఇక్కడ నుంచి మోటార్, ఇది ప్రెషర్ మోటార్ అనమాట. ఎందుకంటే మనకు స్నానం చేయడానికి కానీ అది ఉంటుంది కదా ఫాసెట్, దానికి ప్రెషర్ కావాలి కొద్దిగా. నార్మల్ ప్రెషర్తో రాదు కాబట్టి ఇంకొక మోటార్ పెట్టేసి ప్రెషర్కి ఇక్కడ కిందికి ఇచ్చేస్తాం. షవర్ చేయడానికి కానీ ఇంకా యుటెన్సిల్స్ కడుక్కోవడానికి కానీ ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఇన్పుట్, మనం వాటర్ ఇన్లెట్ ఒకటి ఉంటుంది. ఇంకా ఈ వచ్చేసి స్టోరేజ్ అనమాట. సో ఈ పార్ట్ స్టోరేజ్, దీనిపైన సోలార్ వస్తుంది. సోలార్ ఎట్లా వస్తుంది అనేది చూపిస్తే ఇప్పుడు చూసుకుంటే ఇది కింద అనమాట. దీని కింద వచ్చేసి మనకి పైప్ వస్తుంది, సేమ్ ర్యాక్ అనుకోండి. ఇది పైప్ పైన ఇంకో లేయర్లో ఈ రకంగా ఈ డాట్ పెట్టినా కదా, ఇదంతా మనకి ఇక్కడ దాకా వస్తుంది. ఇంకా సోలార్ అనేది ఇక్కడ ఫుల్ వస్తుంది, ఇక్కడ నుంచి ఫుల్ వస్తుంది. అంటే ఇక్కడ సోలార్ కింద ఇక్కడ నుంచి 75% పైప్స్ ఉంటాయి.
వాటర్ స్టోరేజ్కి. దానిపైన ఇంకా 25% ఏదైతే ఉందో అక్కడ మోటార్ కానీ ఇంకా స్టోరేజ్ కానీ అన్నీ ఇంకా ఇది వస్తుంది. దానిపైన మనకి ఇట్లా సోలార్ ప్యానల్ వస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్గా ర్యాక్. ఇది కింద స్ట్రక్చర్, ఇది పైన స్ట్రక్చర్. అండ్ సైడ్ నుంచి చూస్తే మనకి సైడ్ నుంచి సేమ్ ఇదే మనకి క్యారేజ్ ఎట్లా కనబడుతుంది అంటే ఇది ఫ్రంట్ నుంచి చూస్తే మనకి క్యారేజ్ ఇట్లా కనబడుతుంది. ఇది హోల్డర్స్ బాడీకి అటాచ్ అవుతాయి. దానిపైన ఇంత హైట్లో పైప్ వస్తుంది, దానిపైన ఇంత హైట్లో సోలార్ వస్తుంది. ఫ్రంట్ నుంచి చూసి ఇట్లా కనబడుతుంది. బట్ దీనిపైన మనం షీట్ వేసేస్తాం కాబట్టి వాటర్ పైప్ సోలార్ అయితే కనబడదు, బట్ ఇంత హైట్ వస్తుంది. మనకి ఎట్లా మన ర్యాక్ చేసే అతనికి అర్థం కాయేటట్టు ఇక్కడ ఒక మన సోలార్ ప్యానల్కి సపోర్ట్గా ఇక్కడ కూడా పెట్టిస్తుంది అనమాట. ఎందుకంటే వాటర్ పైప్ పైన సోలార్ వస్తుంది, దాని వెయిట్ వాటర్ పైప్ మీద పడుతుంది. అందుకని చెప్పేసి వాటర్ పైప్ పైన మళ్ళీ ఇక్కడ కొద్దిగా సపోర్ట్ పెట్టిస్తున్నా. అది నేను మీకు చేసేటప్పుడు చూపిస్తా. సపోర్ట్ పెట్టేసి దానిపైన సోలార్ ప్యానల్ వస్తుంది. ఇది సైడ్ వ్యూ అనమాట. మనం కార్ సైడ్ నుంచి చూసి ఈ రకంగా ఉంటుంది. ప్యానల్ మొత్తం ఇంత హైట్ ఉంటే కార్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్లో క్యారేజ్ ఉంది. క్యారేజ్లో కింద పైప్స్ ఇక్కడ నుంచి 75% వరకు పైప్స్, దాని తర్వాత ఇంత స్టోరేజ్ ఉంటుంది. దాని తర్వాత సోలార్ ప్యానల్ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఉంటుంది. సో అది ఇది వచ్చేసి క్యారేజ్ ర్యాక్లో కింద పార్ట్. అండ్ ఇది వచ్చేసి క్యారేజ్ ర్యాక్లో టాప్ పార్ట్. అంటే దీని కింద పైనుంచి చూస్తే ఎట్లా కనబడుతుంది అనేది. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ, ఇది కంప్లీట్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా క్యారేజ్ పార్ట్. ఇది ఒక దీనిలో ఏంటంటే మనకి ఈ క్యారేజ్ ఉంది కదా, ఈ క్యారేజ్ మనకు కార్ పైన వస్తుంది. కార్ పైన వచ్చినప్పుడు ఇక్కడ మనకి డోర్ వస్తుంది, ఫ్రంట్ డోర్. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. సో ఇక్కడ మనకి కార్ డోర్ వస్తుంది అనమాట. సో డోర్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ర్యాక్ లాంటిది ఇట్లా బయటకి ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఒకటి ఉంటే మనకు బట్టలు ఆరేసుకోవడానికి కానీ లేదంటే వాన పడ్డప్పుడు ఈ డోర్కి వర్షం పడకుండా ఇట్లా ఏదన్నా ఒక రేక్ లాంటిది ఇట్లాంటి బయటకు వస్తే దానిపైన మనం కవర్ వేసుకొని కూడా షేడ్ తీసుకోవచ్చు అని చెప్పేసి ప్లాన్తో ఏం చేసిన అంటే, ఇది సపోజ్ ఇది ర్యాక్ అనుకోండి, ఇది మొత్తం క్యారేజ్ ర్యాక్ అనుకోండి. సో ర్యాక్లో ఏం చేసిన అంటే ఇలా ఒక బయటకు వచ్చేటట్టు స్లైడింగ్గా ఒక బేబీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ, ఎందుకంటే ఇనుపది పెడితే మనం బయట కిందికి అంటా ఉంటే దానికి రాపిడికి మొత్తము తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఏం చేసిన అంటే ముందుకి వెనక్కి అయ్యేటట్టు ఒక స్టెయిన్లెస్ స్టీల్తోని ఇట్లా ఆనింగ్ అంటారు దీన్ని. సో ఈ ఆనింగ్ సెటప్ అయితే చేయించాలనుకుంటున్నా. చూద్దాం దాని పాసిబిలిటీ ఎంత ఉందో. డిజైన్ చేసేటప్పుడు మరి దీనికి ఫుల్ తీసుకుందామా హాఫ్ తీసుకుందాం సరిపోతా అనేది డిజైన్ చేసేటప్పుడు మనం బిల్డ్ చేసేటప్పుడు ఇంకా కొన్ని చేంజెస్ రావచ్చు దీనిలో. ఇది మాత్రం బాగా ఉపయోగపడుతుంది. కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది, మనకి ఏం బయటకు కనబడదు. ఎప్పుడైతే బట్టలు ఆరేసుకోవాలన్నా లేదంటే ఏదైనా షేడ్ కావాలనుకుంటే దీన్ని బయటకు తీసేసుకొని ఇక్కడ లాక్ చేసేసుకొని దీనిపైన మన రబ్బర్ బంజెస్ ఉంటాయి అవన్నీ వేసుకొని బట్టలు ఆరేసుకోవచ్చు. లేదంటే దీనిపైన కవర్ వేసేస్తే మనకు ఒక షేడ్ అనేది కింద తయారవుతుంది. ఎప్పుడైనా ఫుల్ ఎండ కొట్టినప్పుడు కానీ వర్క్ చేసుకోవచ్చు, లేదంటే వాన కొట్టినప్పుడు కూడా యూజ్ అవుతుంది ఇది. సో ఇది కంప్లీట్ ర్యాక్. ఇది చూస్తే మనకు టీ బ్లోవర్ అంటారు. అంటే మనకు డ్రైవర్ సీట్ పైన ఒక స్టోరేజ్ లాంటివి పెడతారు అనమాట. అందరూ ఏం చేస్తారంటే ఇక్కడ బ్లోవర్స్ పెడతారు. బ్లోవర్స్ అంటే చిన్న ఫ్యాన్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఈ మారుతి వెహికల్ అనేది చాలా లాంగ్ ఉంటుంది అనమాట లెంత్. సో ముందట ఏసీ వెనకకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని చేస్తాను ఇక్కడ 2 ఫ్యాన్లు పెడతారు. అది ఏం చేస్తుందంటే డ్రైవర్ క్యాబిన్లో ఏదైతే ఏసీ ఉందో దాన్ని ఈ వెనకకు ప్లేస్ ఏమంటారు బ్లో చేస్తుంది అనమాట. సో వెనక పాటు తొందరగా కూల్ అవడానికి. నాకేమనిపించింది అంటే అది యూజ్లెస్ అనిపించింది. ఎందుకంటే ఏసీ ఎక్కువ యూజ్ చేయను, మనం మ్యాక్సిమం డ్రైవర్ సీట్లో ఉంటాం, వెనక ఉన్నప్పుడు నేను ఫ్యాన్ యూజ్ చేస్తాను, ఏసీ అయితే అవసరం లేదు. సో అందుకని నేను ఏం చెప్పించాను అంటే దీన్ని ఫ్యాన్లు తీసేసి ఒక స్టోరేజ్ లాగా చేపిద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ స్విచ్ బోర్డ్ వస్తుంది, ఇక్కడ స్విచ్ బోర్డ్ వస్తుంది, మనకు ఒక సిగరెట్ లైటర్ హోల్ కూడా వస్తుంది, అండ్ ఒక స్విచ్ బోర్డు ఏసీ అండ్ డీసీ. ఈ సిగరెట్ లైటర్ ఏమో డీసీ ఉంటుంది, ఈ స్విచ్ బోర్డులో ఏమో ఏసీ ఉంటుంది. సో అట్లా పెట్టించి ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో ఇక్కడ ఒక స్టోరేజ్. దీనిలో ఏంటంటే మనం ల్యాప్టాప్స్ కానీ ఇంకా లైట్ వెయిట్ ల్యాప్టాప్స్, కెమెరాస్, ఇంకా ట్రైపాడ్స్, సెల్ఫీ స్టిక్స్ అట్లాంటి పెట్టుకోవడానికి, లేదంటే బుక్స్ కానీ పెట్టుకోవడానికి ఇట్లా చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఇది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందో. అండ్ ఇది చూస్తే మనకి బెడ్ స్ట్రక్చర్ ఫస్ట్ చూపించిన కదా, ఈ బెడ్ స్ట్రక్చర్ చూపించిన కదా, దీనిలో మనకి ఇది ఫ్రంట్ పార్ట్ డ్రైవర్ సైడ్ ఉంటుంది, ఇది వచ్చేసి వెనకాల పార్ట్. ఈ వెనకాల నుంచి మనకి చూస్తే ఏ రకంగా కనబడుతుంది అనేది ఇది వచ్చేసి డ్రాయర్స్. ఇది బెడ్ వెనకాల నుంచి చూస్తే మనకి బెడ్ ఈ రకంగా కనబడుతుంది. దీనిలో 3 డ్రాయర్స్ ఉంటాయి. దీనిలో వచ్చేసి ఈ డ్రాయర్ని బయటకు లాగితే మనకు గ్యాస్ వస్తుంది, గ్యాస్ స్టవ్. ఇది చూసినా కదా గ్యాస్ స్టవ్, దీన్ని బయటకు లాగితే గ్యాస్ స్టవ్ వస్తుంది. అండ్ ఈ 2 మనకి డ్రాయర్స్ పెట్టిద్దాం అనుకున్నాయి. ఇక్కడ డ్రాయర్స్ పెడితే ఏమవుతుందంటే ఈ డ్రాయర్స్కి భయ్యా రుకో, ఇక్కడ డ్రాయర్స్ పెడితే ఏమవుతుందంటే ఈ డ్రాయర్స్కి దీనికి ఒక పట్టి వేయాలి, దీనికి ఒక పట్టి వేయాలి. 19mm 12mm 19mm 12mm.
సో ఆల్మోస్ట్ ఒక 2 to 3 ఇంచెస్ ఒక డ్రాయర్కి పడుతుంది. సో ఇక్కడ ఇంకా 2 డ్రాయర్లు పెడితే ఇంకా ఇక్కడ ఒక 3-4 ఇంచెస్, ఇక్కడ 3-4 ఇంచెస్ మనకి స్పేస్ అనేది పోతుంది. సో డ్రాయర్స్ అవసరం లేదు, నార్మల్గానే ఇట్లానే స్టోరేజ్ చేసేసి దీనికి మూత పెట్టేసి అని చెప్పిన. అప్పుడు ఏమైతుందంటే ఇక్కడ 4 ఇంచెస్, ఇక్కడ 4 ఇంచెస్, మొత్తం 8 ఇంచెస్ మనకి స్పేస్ అనేది సేవ్ అవుతుంది. సో ఇది బయటకు రావాలి కాబట్టి దీనికి ఒక్కదానికి డ్రాయరు, ఇవి మాత్రము మూతలు అనుకున్నా. ఫస్ట్ డ్రాయర్ అనుకున్నా, డ్రాయర్తో ఇంత స్పేస్ వేస్ట్ అవుతుంది. ఇక్కడ గ్యాప్ ఉంటుంది, దీన్ని పట్టి ఆల్మోస్ట్ ఒక డ్రాయర్కి 4 ఇంచెస్ వేస్ట్ అవుతుంది. సో టోటల్ 8 ఇంచెస్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇట్లనే చెప్పేసిన. స్టోరేజ్ అయితే ఇట్లే ఉంటుంది, ఓపెన్ చేయడానికి నేను చెప్పిన కదా ఇక్కడ ఓపెన్ చేయని అలానే ఉంటుంది. బట్ వెనకాల నుంచి చూస్తే మాత్రం ఇది 3 డ్రాయర్స్ లాగా కనబడేటట్టు సేమ్ డిజైన్ చేపిస్తున్నా. ఇది ఒకటి ఓపెన్ అవుతుంది, ఈ 2 మాత్రం ఓపెన్ కావు, అట్లనే ఉంటుంది. సో కనబడడానికి ఓకే. ఇది ఒకటి, ఇక్కడ 2 హోల్స్ పెట్టేసి ఈ వుడ్ని దీనిలో పెట్టేస్తే వెనకాల ఒక టేబుల్ లాగా అవుతుంది అని చెప్పేసి. సో మ్యాక్సిమం మీకు అంతా బిల్డ్ అయినాక కనబడుతుంది. సో అది డిజైన్, కంప్లీట్ డిజైన్ అయితే మొత్తంకి ఈ డిజైన్ అయితే వేసేసిన పెన్తోని. సో ఇప్పుడు దీన్ని మనం ఇంప్లిమెంటేషన్ అనమాట. మన వుడ్ వర్క్ వాళ్ళకి వుడ్ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ తర్వాత ఈ బెడ్ వర్క్ వాళ్ళకి, కుషన్ వర్క్ వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి, పైప్ వర్క్ చేసే వాళ్ళకి పైప్ది డిజైన్, అండ్ పైన ర్యాక్ చేసే వాళ్ళకి ర్యాక్ డిజైన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తే ఒక క్లారిటీ ఉంటుంది అనమాట.